రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 33-34 వచనాలు చదువుదాం. కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకని కొరకు ఒకడు కనిపెట్టుకొని యుండుడి. మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణము కాకుండానట్లు ఎవడైనను ఆకలి గొనిన ఎడల తన వెంటనే భోజనము చేయవలెను. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరతును. ఆది సంఘము ఇంటింటా రొట్టె విరిచి అనుదినము ప్రభు రక్షణ పొందిన వారిని సంఘములో చేరుస్తూ వచ్చారు. ప్రతిరోజు సంఘములో చేరేవారు. ఎందుకంటే తమ్ము తాము పరీక్షించుకొని క్రీస్తు యేసు యొక్క స్వరూపంతో సమాజంలో వారు నడుచుకున్నారు కనుక వారిని చూచిన వారిని బట్టి ప్రభువుని అనేకులు విశ్వసించి అనుదినము సంఘములో చేర్చబడ్డారు. క్రీస్తు యొక్క పరిమళ సువాసన మన జీవితంలో నుండి కూడా ఎప్పుడైతే ఇతరులు గ్రహించగలుగుతారో ఆ పరిమళాన్ని బట్టి నీ వ్యక్తిత్వము క్రీస్తులో, నీ యొక్క మాట, నీ స్వభావము, నీ స్థితి అంతా క్రీస్తునందు నీవు నేర్చుకున్నటువంటి ఆ సారమే నీవు కలిగి ఉన్నప్పుడు ఇతరులు కూడా నీలో క్రీస్తుని చూచి వారు కూడా దేవుని గొప్పతనాన్ని ఎరుగుతారు. మనముగా దేవుని మందిరం నుండి వెళ్ళిపోకూడదు. ప్రభువు పిల్లలుగా, ప్రభువుని కలిగిన వారిగా మనం వెళ్ళాలి. అప్పుడే ప్రభువు సర్వలోకంలో మన ద్వారా కనబరుచుకుంటాడు. ఏ మాట ఆడినా ప్రభువు కొరకు, ఏమి తలంచినా ప్రభువు కొరకు, ఏ పని చేసినా ప్రభువు కొరకు. కాబట్టి మీరు భోజనం చేసినా, మీరు పానం చేసినా, మీరేమి చేసినా ప్రభువు కొరకు చెయ్యుడి అని దేవుని యొక్క వాక్యములో వ్రాయబడతా ఉన్నది. యోగ్యులుగా దేవుని బలలో పాలు పొందాలి అని చెప్పబడుతున్నప్పుడు అయోగ్యులుగా పాలు పొందితే ప్రభువు యొక్క శరీర రక్తాలను బట్టి మనమే అపరాధులం అవుతాం. ప్రభు యొక్క మరి ఆ శరీర రక్తాల్లో అయోగ్యంగా మనం పాలు పుచ్చుకోకూడదని మనకు తెలియబడుతూ ఒక్కొక్కరు బలను సమీపిస్తూ ఉన్నప్పుడు ఒకని కొరకు ఒకడు కనిపెట్టుకోండి అంటున్నారు. అంటే ఎందరో పరిశుద్ధులు ఉన్నారు సంఘంలో, పేరేని కలిగిన వారు ఉన్నారు. ఎలాగ తమ్ము తాము పరీక్షించుకుంటున్నారు, ఎలాగ తమ్ము తాము చూపించుకుంటున్నారు, ఎలాగ సమాజంలో బ్రతుకుతున్నారు, ఎట్టి వైఖరితో ఇక్కడొచ్చి దేవుని బలలో పాలు పొందుతున్నారు. గత వారము అలా ఉన్నాడే, అలా మాట్లాడిందే, ఇప్పుడు వచ్చి ఏమాత్రం పరిశీలన లేకుండా దేవుని బలలో పాలు పొందుతున్నారే. కాబట్టి ఆ విషయంలో క్షమించబడ్డారా? సరిచేసుకున్నారా? సరిచేసుకున్న మీదట ఇంకెప్పుడైనా సరే వారి జీవితంలో ఆ మాదిరిని కనబరిచారా? లేకపోతే సంవత్సరాలు అదే రీతిగా ఈ ముందు రక్షించబడిన వారు అనుకున్నవారు అలాగే కొనసాగుతున్నారా? సగటు నూతన విశ్వాసికి కూడా ఇదే ప్రశ్న వస్తుంది. అందుకే ఒకరికొరకు ఒకరు కనిపెట్టుకోండి. వాళ్ళే అప్పటి నుండి అంత భక్తితో శ్రద్ధతో ఉంటే అయ్యో నేనే తప్పిపోతున్నాను, నేను కూడా బలలో పాలు పొందాలని ప్రేరణ కలగాల. దేవునికి ఎవరు దూరంగా ఉండకూడదు. ఏ రీతిగా దూరం అయిపోతాం? అయోగ్యంగా ఉండడం బట్టే అందులో మనం పాలు పొందలేం. అయోగ్యులకి దేవుడు శిక్ష విధిస్తాడు. మనం లోకంతో శిక్షించబడకూడదనే మనల్ని మనం పరీక్షించుకుంటాం. కొన్నిసార్లు దేవుని చేత కూడా మనము శిక్ష పొందుతాం. ఆ శిక్ష న్యాయమే. నరకాగ్నిలో మనల్ని వేసే కంటే ఇక్కడే శిక్షించి సరిచేయుట దేవుని కృపే కదా. నా శరీరంలో ఒక ముళ్ళు ఉన్నదని
కొరింథీ పత్రికలో మరి పౌలు చెప్పడం మనము చూస్తాము. 2వ పత్రిక 12వ అధ్యాయము. ప్రియమైన దేవుని పిల్లలారా, 6వ వచనంలో ఆయన చెప్తాడు, ఆ 2వ భాగము మరి చూచినప్పుడు, నాయందు ఎవడైనను చూచిన దానికనను విను దానికనను ఘనముగా ఎంచునేమో అని అతిశయించడానికి ఎన్నో కారణాలు ప్రభువును బట్టే నాకు ఉన్నాయి. అంటే నా శరీరాన్ని బట్టి నేను అతిశయించలేను, అతిశయించడానికి ఎన్నో ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, నేను ఎటువంటి పరిస్థితుల్లో అతిశయించగలను? 30వ వచనం 11వ అధ్యాయంలో, అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమైన సంగతులను గూర్చియే అతిశయపడుదును. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఎందుకంటే తాను ఎప్పుడు బలహీనుడు, అప్పుడే దేవుడు తన బలవంతునిగా చేశాడు. అంటే నా శ్రమలలో, నా కష్టాల్లో తన కృప నా పట్ల అపరిమితంగా చూపించబడింది. అందుకే నేను హెచ్చిపోకుండా 7వ వచనంలో, ఆ 2వ భాగంలో, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము, 12వ అధ్యాయంలో 7వ వచనం 2వ భాగంలో, నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగుగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడి, నాకు వచ్చే శ్రమ నన్ను నలగొట్టి దేవునికి అనుకూలమైనదిగా చేస్తున్నప్పుడు నా శత్రువు చేతికి బెత్తమిచ్చి నన్ను కొట్టమన్నట్టుగా, అంటే సాతాను యొక్క దూతగా ఈ ముళ్ళు ఉన్నదట. సాతాను యొక్క దూతగా ముళ్ళు ఉందట. మన పగవాడి చేతికి బెత్తమిచ్చి నన్ను కొట్టరంటే ఎలాగ ఉంటుంది? పగవాడు బాగా కొడతాడా? మనకు అనుకూలంగా కొడతాడా? కాబట్టి సాతాను యొక్క దూతలాగా నాలో అది నన్ను నలుగొట్టుటకు ఒక ముళ్ళు ఉంచబడింది అని చెప్పినప్పుడు 8వ వచనంలో, అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. ప్రభువా, ఈ ముళ్ళు తొలగించవా, ఈ ముళ్ళు తొలగించవా, ఈ ముళ్ళు తొలగించవా. దేవుడు తొలగించలే. కారణం ఏంటంటే, ఇది తీసేస్తే నువ్వు హెచ్చిపోతావు, ఇది తీసిస్తే నువ్వు హెచ్చిపోతావు. నువ్వు హెచ్చిపోకుండా ఉండాలా. నువ్వెన్ని బాధలు పొందు, నీవెన్ని అవమానాలు పొందు, నీవెన్ని వేదనలు పొందు, ఆ బలహీనతలోనే నా కృప నీ మీద ఉంటుంది, అందులోనే నీవు అతిశయించాలి. ఇది పౌల్లో దేవుడించిన ముళ్ళు. ఒకవేళ ఆ స్థాయి కలిగి నీవు ఉంటే ఇటువంటి ముళ్ళు నీకు ఉంటాయేమో జ్ఞాపకం చేసుకో. ప్రియమైన దేవుని పిల్లారా, 9వ వచనం, ముమ్మారు వేడుకుంటే దేవుడిచ్చిన ఆన్సర్ ఏంటంటే, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పారు. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే నేను బహు సంతోషముగా అతిశయపడుదును. నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును. గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. ఇది ఆత్మీయంగా ఎదిగేటటువంటి దేవుని పిల్లల్లో మనము చూచేటటువంటి చిత్రము. వారు శ్రమ పడుతున్నా, హింసపడుతున్నా, నిందలు పడుతున్నా ప్రభువులో అతిశయపడతారు, ఆనందిస్తారు. బలహీనులైన విశ్వాసులు నాకైనా ఈ శ్రమ అంటారు, విశ్వాసం నుండి తొలగిపోతారు. ఈ బాధ వదిలితే కానీ నేను మరి మందిరానికి రానండి బెదరగారు అంటారు. అని పౌలు అందరి కొరకు ప్రార్థన చేస్తే స్వస్థతలు కలిగినాయి. తనకు వరకు వచ్చేసరికి దేవుడు అన్నాడు, ఆ ముళ్ళును తీసివేయును,
నా కృప ఉంటుంది చాలు. ఆ కృప దాన్ని తట్టుకోవడానికి, అనుభవించడానికి నీకు శక్తి నేను పంపిస్తాను. నా కృప ద్వారా అది ఉన్నా నీవు దాన్ని అధిగమించి వెళ్తావు. ఎందుకంటే ఆ ముళ్ళు గుచ్చుతూ ఉంటే నీవు లోబడుతూ ఉంటావు, నువ్వు హెచ్చిపోకుండా ఉంటావు. ఇది నేను నిన్ను నా సారూప్యంలో తీసుకొని రావడానికి నేను ఉంచినటువంటి ముళ్ళు. అది సాతాను యొక్క దూతగా నలుగొడతా ఉంది. అయినా సరే దేవుడు అన్నాడు, నా కృప నీకు చాలు. కృప ఈ లోకంలో దేన్నైనా జయించగలదు, తట్టుకోగలదు, నిలవగలదు. ఆ కృప లేకపోతే నీకెన్ని సౌఖ్యాలున్నా నీకు వ్యర్థమే. ఎందుకంటే సౌలుకు నా కృప తొలగించి తిని అంటే సౌలు మరి భ్రష్టుడైపోయి నాశనమైపోయేటటువంటి జీవితాన్ని మనము చూస్తాం. దావీదు తన సంతానానికి దేవుడు కృప చూపక మానలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, మన జీవితాల్లో కూడా దేవుని చిత్తము మనం సంపూర్ణంగా చేయాలి. మనము ఆయన్ని కనపరచాలి. దేవుని బలలోనికి వెళ్ళడానికి ముందుగా సమాజంలో దేవుని నేను ఎలా ఘనపరిచాను, కుటుంబంలో దేవుని నేను ఎలా ఘనపరిచాను, నాకు తెలిసిన వారి మధ్య నేను ఎట్టి సాక్ష్యాన్ని, ఎట్టి మాటని, ఎట్టి ప్రవర్తనని నేను కలిగి ఉన్నాను దేవుని కొరకు. ఇది దేవుని బలలోనికి వెళ్ళడానికి ముందుగా మనల్ని మనం పరీక్షించుకోవాలి. నీ ఇంటిని నీవే కట్టుకుంటావు దృఢంగా. కాబట్టి మీకు చాలాసార్లు చెప్పాను. ఏం చెప్పాను? ఆ యొక్క దూరదేశాన్ని ఉన్నటువంటి యజమానుడు ఏమన్నాడంటే, నీకు డబ్బులు పంపిస్తాను, నా కొరకు మంచి ఇల్లు కట్టించు అంటే కట్టించాడట. ఆయన కొరకు కదా నాకెందుకు అనేసి చెప్పేసి డబ్బులన్నీ మిగిలించుకొని ఏదో రకంగా కట్టేసి పైన మెరుగులేసాడట. ఆయన వచ్చి చూశాడట, అబ్బా చాలా అందంగా, చక్కగా, విశాలంగా ఉంది, నాకు ఎంతో ఆస్తి ఉంది, నాకు ఇంతవరకు నమ్మకంగా ఉన్నవి, ఇది నువ్వే తీసుకో అన్నాడట. అప్పుడు పాపం కురింగిపోయాడట. ఇదంతా నకిలీ సరుకులతో కట్టాను, నా కొరకంటే గట్టిగా కట్టుకుందని కదా అని. నువ్వు చేసిందే నువ్వు అనుభవిస్తావు కదా, అవునా కాదా? ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, మన జీవితానికి దేవుడు చిట్ట చివరికి ఎట్టి ఫలితం ఇస్తాడు. ఏ రీతిగా నీవు ప్రభు కొరకు మరి నిన్ను నీవు పరీక్షించుకొని ఆత్మీయంగా ఎదగడానికి, సమాజంలో దేవుని కనపరచడానికి, నీ అంతరంగంలో స్థిరమైనటువంటి స్థితి దేవునిలో ఆయన కొరకు నేను ఎలా బ్రతికనని చెప్పేటటువంటి ఒక సాక్ష్యం మనకుంది. అది జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి పౌలు తన జీవితంలో తను మాదిరి కనపరిచాడు. అనేకులకు ప్రకటించి ఒకవేళ నేనే భ్రష్టుడిని అయిపోతానేమని తన శరీరాన్ని నలుగుగొట్టుకున్నానని కూడా ఆయన చెప్పాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఇతరులకి చెప్పడం మనకి సులభం. ఇతరుల కొరకు అందరూ కూడా అదే, నీ సంగతి చూసుకో, నీ సంగతి చూసుకో, నా పగస్తుడే నాకు మేలైన వాడు, ఎందుకంటే నా లోపాలు ఖచ్చితంగా చూపిస్తాడు. నన్ను ప్రేమించినవాడు నా లోపాన్ని చూపించలేడు. అందుకే దేవుడు ప్రేమతో మన లోపాన్ని చూపించి రేపు లోకముతో పాటు నరక శిక్షలోకి నీవు వెళ్ళిపోకుండా నిన్ను నీవు పరీక్షించుకోవడానికి నీ స్థితిని దేవుడు నీకు జ్ఞాపకము చేసేటటువంటి వాడు. ఇంత ప్రేమగల దేవుని యొక్క హెచ్చరిక మనం ఎలాగూ దాటుకొని ఆయనకి విరోధంగా జీవించగలుగుతాము ఆలోచించండి. కాబట్టి మనము చేసిందంతా చేసి ఉప్పొంగకూడదు. దేవుడు నాకు నియమించింది నేను చేశాను అనాలి. చదవండి లూకాసు వార్త 17వ అధ్యాయము 10వ వచనము. అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తరువాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము,
మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడి. మీకు ఆజ్ఞాపించబడినవి మీరన్నీ చెయ్యాలా. దేవుడు ఏమని చేయమన్నాడు నీకు? ఉదయం ప్రార్థన చేయి, వాక్యం చదువు, సాయంత్రం ప్రార్థన చేయి, మంచి మనస్సాక్షి కలిగి ఉండు, ఇతరులు ప్రేమించు, నీ శత్రువు కొరకు కూడా ప్రార్థన చేయి. ఇవన్నీ చేసిన తర్వాత నేను ఎంత మంచివాడును అనుకోకు. నాకు ఆజ్ఞాపించబడినవి నేను చేశాను, వీళ్ళందరికంటే నేను గొప్పవాడును అనుకోకు. నీకు ఆజ్ఞాపించబడినవి నువ్వు చేశావు. ఇవన్నీ నీకు ఆజ్ఞాపించబడినవన్నీ చేసిన తర్వాత నేను చెయ్యవలసినవే చేశాను, ఇంకా కొన్ని చేయలేకపోయాను అని నీవు తగ్గించుకోవాలి. ఒకవేళ అన్నీ చేస్తే ప్రభువా ఇట్టి సామర్థ్యం నాకు ఇచ్చావని దేవుని కృతజ్ఞతలు చెప్పాలి, కానీ హెచ్చిపోకూడదు. 7వ వచనం లూకా సువార్త 17:7 దున్నువాడు కానీ మేపువాడు కానీ ఒక దాసుడు ఉంటే ఏం చేస్తాడు? మేపువాడు పశువులు తీసుకెళ్ళి మేపుకొస్తాడు, లేకపోతే పొలం దున్నడానికి వెళ్తాడు. ఆ దాసునికి యజమానుడు ఏ పని అప్పగిస్తే ఆ పని చేస్తాడు. అయితే వాడు పొలంలో నుండి వచ్చినప్పుడు 3 అయిపోయింది టైము. సాయంత్రం ఎంత అయింది? 3 అయింది. ఎన్ని గంటలకు భోజనం చేయాలి? 1 గంటకు భోజనం చేయాలి. 3 అయింది. ఎక్కడి నుండి వచ్చాడు? దున్నుకుంటూ వచ్చాడు. దున్నడం అంటే ఇప్పుడు ట్రాక్టర్తో దున్నడం కాదు. దున్నిన బెదర్లు ఉన్నారా? ఉన్నారు, కానీ తలలో ఉంచుకొని ఉన్నారు. అంటే ఈ ఎద్దులతో దున్నుతూ ఉన్నప్పుడు, ఆ దుక్కు బెడ్డల మీద వాళ్ళు నడుస్తూ ఉన్నప్పుడు, ఆ చుట్టూ తిరుగుతూ, ఈ ఎండలో తిరుగుతూ వచ్చినప్పుడు ఎంత అలిసిపోయి భారంతో ఉంటారో చూడండి. ఇది దాసులు చేయవలసినటువంటి పని. ఇలాగూ ఆ టైం అప్పుడు వచ్చినప్పుడట యజమానుడు అంటాడట, నీవు ఇప్పుడే వెళ్ళి భోజనం చేయని చెప్తాడా? చెప్పడు. అంతేగాక అలా క్యారేజ్ ఉంది, ఆకు కడిగిస్తే తెచ్చి ఇక్కడయ్యు, అలాగా గడ్డలోకి వెళ్ళి నీరు తీసుకురా, బట్టలోకి వెళ్ళి నీరు తీసుకురా, రారా నీ క్యారేజ్ కూడా పక్కనే ఉంది, ముందు నాకు అవన్నీ తీసి వడ్డించు, అవన్నీ చెయ్యు, తర్వాత నువ్వు అక్కడ కడుక్కొని వచ్చి ముందు ఇవన్నీ చేసి నాకు అన్నీ సమకూర్చిన తర్వాత, పరిచర్య అంతా అయిపోయిన తర్వాత, ముగించిన తర్వాత ఇప్పుడు వెళ్ళి భోజనము చెయ్యు అని చెప్తాడట. అంత కష్టపడి వచ్చినా సరే యజమానుడి కింద ఈ సేవ చేసినప్పుడు, ప్రియమైన వారలారా, 8వ వచనం, నేను భోజనం చేటుకి ఏమైనా సిద్ధపరిచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకొని వరకు నాకు పరిచారం చేయము, అటు తర్వాత నీవు అన్నపానములు పుచ్చుకొనుమని వానితో చెప్పును. కానీ ఆ దాసుడు ఆజ్ఞాపించబడిన పనులు చేసినందున ఆ దాసుడు నా మీద దయ చూపించాడని యజమానుడు అంటాడా? మెచ్చునా? మీకు ఆజ్ఞాపించినవి అంత కష్టపడి వచ్చి కూడా యజమాని కింద సేవ చేసి ఆ తర్వాత వెళ్ళి నువ్వు భోజనం చెయ్యు అని అంటే ఎంత చేసినా చేసుకొనడని మెచ్చునా? అలాగే మీరు కూడా మీకు ఆజ్ఞాపించబడినవన్నీ చేసి నిష్ప్రయోజకులమైన దాసులము చేయవలసిందే. ఇది దాసుడు చేయవలసిన పని ఇదే, అలాగూ మీరు చెయ్యండి అని చెప్పాలి. అంతేగాని యజమానుడికి విరోధంగా మాట్లాడకూడదు, తలంచకూడదు. దేవుడు మనకు ఆజ్ఞాపించినవన్నీ కూడా అలాగ చేయాలి. చాలామంది అన్నారు బైబిలు దాసత్వాన్ని సమర్థించింది, ముష్కరులైన మీ యజమానులకు లోబడి ఉండండి అని చెప్పింది అని కొన్ని వచనాలు చదువుతారు. అసలు దేవుడు మనకు విడుదల ఇవ్వకపోతే
ఈ బానిసత్వమేమి, పాప బానిసత్వమేమి, అన్నిటిలో నుండి మనము నిజంగా విడుదల లేకుండా ఉందము. దేవుడు యజమానులకు చెప్పాడు, మీ దాసుల పట్ల కనికరం చూపించండి, ప్రేమ చూపించండి. ఎవరికి చెప్పవలసిన వారికి దేవుడు చెప్పాడు. ఇవన్నీ ప్రేమతో జరగాలని చెప్పాడు. ఈర్ష్యతో, ద్వేషంతో, అంటే దాసుడు అయితే నీవు శ్రమ పెట్టబడితే వాటన్నిటిలో నీ యజమానునికి లోబడు. నీ దాసుడు ఎంత చేస్తున్నాడు, నీ యజమానుని ప్రేమించు. అందుకే నిర్గమకాండములో ఏమని చెప్పబడింది? దాసుడు, ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నిర్గమకాండం 21వ అధ్యాయము, ఆ దాసునికి ఏం చేశాడంటే, కొన్నాళ్ళు అతడు పనిచేసినప్పుడు 7వ సంవత్సరాన అతను స్వతంత్రుడిగా చేసేయాలట. ఎందుకంటే 7 సంవత్సరాలు కొలువు చేశాడు దాసుడు. అప్పుడు జీవితాంతం దాసుడిగా ఉంచుకోమని బైబిల్ చెప్పలేదు. నువ్వు కొన్నావు దాసుడిని, బజార్లో అమ్మేవారు. అప్పుడు ఈ బానిసల్ని వెలపెట్టి కొని తన కొరకు పనిచేసిన తర్వాత 7 సంవత్సరాలు అయిన తర్వాత హెబ్రీ దాసుని ఏం చేయాలంటే విడిచిపెట్టేయాలట, స్వతంత్రుని చేసేయాలట. ఒంటిగా వస్తే ఒంటిగా వెళ్ళిపోవచ్చు. యజమానుడే సరే నా దాసుడైనా వాడు అన్ని అవసరాలు వాడికి ఉన్నాయి కదా అని పెళ్లి చేసి వాడికి ఒక కుటుంబాన్ని ఇచ్చి వాడికి పిల్లలు ఇచ్చి అవన్నీ చేస్తే దాసుడు చూపించిన ఆ సర్వీస్కి, చేసిన సర్వీస్కి యజమానుడు చూపించేటటువంటి ప్రేమ, ఈ రెండింటిని కూడా నిజంగా నేను బానిసని, నన్ను కొని ఒక బానిసలా కాకుండా ఒక తండ్రి కుమారుడికి ఎలాగ చూస్తాడో అలాగ నా అవసరాలు తీర్చి, నా అక్కర్లు తీర్చి, నాకు సదుపాయాలు ఏర్పాటు చేసి నాకు పెళ్లి చేసి ఆ పెళ్లి విందు ఇచ్చి అన్నీ చేసి నేనెంతో లెక్కేసుకుంటే నా యజమానుడికి రుణస్థుడును. కానీ 7వ సంవత్సరం వచ్చేసరికి ఏమంటున్నాడు? నువ్వు వెళ్ళిపోయినాయన, వెళ్ళిపోయి స్వాతంత్రుడు అయి బ్రతుకు అంటున్నాడట. అయితే వెళ్ళిపోయి నా కొరకు ఇక బ్రతకను అంటున్నాడట ఆ దాసుడు, యజమానుని ప్రేమ చూసి. ఒంటిగా వస్తే ఒంటిగా వెళ్ళిపోవాలట. యజమానుడికి ఆ భార్యని పిల్లలు ఇస్తే వారు యజమానుని సొత్తు అవుతారట. కానీ నాకు ఇన్ని ఇచ్చి నా పిల్లలు నేను పోషించబడినట్లుగా ఒక్కడనే కొన్నాడు నన్ను, కానీ నా భార్య పిల్లలు నా భార్య నేను సుఖంగా ఉన్నట్లుగా నా సౌఖ్యమంతా నా క్షేమంతా చూసి నా కొరకు కూడా ఏ కొరత లేకుండా నా పిల్లల కొరకు నా భార్య కొరకు అన్నీ సమకూరుస్తున్నటువంటి ఇట్టి యజమానుడిని నేను విడిచిపెట్టి ఎలాగూ వెళ్ళిపోతాను. కాబట్టి నా యజమానుడికి నేను నిరంతరము దాసుడుగా ఉంటాను. అంటే దేవుడు చూపించే ప్రేమ ఇది కనపరుస్తూ ఉందన్నమాట. అందుకు అప్పుడు ఆ దాసుడు ఏం చేయాలట? ద్వారబంధం దగ్గరికి న్యాయాధిపతి, దైవ సేవకుడు, యాజకుడు తీసుకొచ్చి ఏం చేయాలి? కదురుతో గుచ్చాలి. 6వ వచనం, వాని యజమానుడు దేవుని యొద్దకు వానిని తీసుకొని రావాలను, మరియు వాని యజమానుడు తలుపు నద్దకైనను ద్వారబంధము నద్దకైనను వాని తోడుకొని పోయి వాని చెవిని కదురుతో గొచ్చవలను. తరువాత వాడు నిరంతరము వానికి దాసుడై ఉండును. పశువులకి లోన్ తీసుకొచ్చిన పశువులకి ఏం చేస్తారు? ట్యాగ్ వేస్తారు, ఇన్సూరెన్స్ ట్యాగ్ వేస్తారు. ఆ పశువుకి ఏమైతే ఆ ఇన్సూరెన్స్ బిల్ల చూసి పెంచుకున్నటువంటి వాళ్ళకి నష్టం కలగకుండా మరలా ఆ ఇన్సూరెన్స్ వస్తుంది అన్నమాట. పశువులకి వేసినట్లుగా ఇక్కడ ఈ దాసునికి మరి ఆ యొక్క కదురుతో గుచ్చి ట్యాగ వేసినప్పుడు నిరంతరము దాసుడట. ఒకప్పుడు నేను పాపానికి దాసుడిని,
పాపము నుండి నా ప్రభువు నన్ను విడిపించాడు. ఇప్పుడు నీతికి పరిశుద్ధతకి దాసునిగా చేస్తే ఆ నీతిని నా జీవితంలో సంపూర్ణంగా ఆయనకున్న నీతితో పరిశుద్ధతతో ఎదగనిస్తూ ఉన్నప్పుడు ఆయనకి నేను దాసుడుగా కాకుండా మరలా వెళ్ళిపోయి పాపానికి దాసుడుగా ఉంటానా? కాబట్టి నిరంతరము నా దేవునికి నేను దాసుడుగా ఉంటాను. అలాగున మన జీవితాలు దేవునికి సమర్పించుకోవాలి. అందుకే మనం ఏం చేయాలంటే దేవుని బలలోనికి వెళ్తూ ఉన్నప్పుడు ఒకరికొకరు చూసుకోండి, చక్కగా పరీక్షించుకోండి. అంతా మంచిగా బ్రతుకుతున్నవాడే దేవుని బలలోకి వెళ్ళడానికి భయపడుతూ పలుసార్లు తను తాను అప్పగించుకొని సరిచేసుకొని వెళ్తూ ఉండడం చూచినప్పుడు మిగిలిన వారు కూడా మరి హెచ్చరిక పొందాలి. అపవిత్రమైన చేతులతో అపవిత్రమైన జీవితం ఇష్టానుసారంగా మనం పాలు పొందకుండా జాగ్రత్తగా మన బ్రతుకులు చూసుకోవాలి. అందుకే మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణము కాకూడదు. మంచి మనస్సాక్షితో మనం పాలు పొందాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, 28వ వచనములో 11వ అధ్యాయము 1 కొరింథీ అక్కడ వ్రాయబడినప్పుడు చూస్తాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. కాబట్టి నువ్వు పాలు పొందుతున్నది ప్రభు శరీరము, ప్రభు యొక్క మరి తిని ఆయన ఆ ద్రాక్షరసు పాత్ర ఆయన రక్తానికి గుర్తుగా మనకు ఉంచబడింది. అందులో మనం పాలు పొందుతున్నాం. కాబట్టి ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలగడానికే తిని త్రాగుచున్నాడు. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకోవాలా. 31 అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందితే లోకంతో పాటు మనకి శిక్ష కలగకుండానట్లు ప్రభువు చేత శిక్షించబడుచున్నాం. కాబట్టి సౌలుకి దేవుడు తన కృపను తొలగించేసినట్లుగా కృపను తొలగించుకుంటా కొన్ని శ్రమలకు మనల్ని అప్పగించినా పర్లేదు, క్రీస్తు సారూప్యంలోనికి మనల్ని తీసుకురావడమే మన ధన్యత. అందుకే పాటలో ఏం రాసింది? ప్రభు నన్ను శిక్షించుట తన ప్రేమయై ఉన్నది. పెద్ద పాటల పుస్తకాలు 377లో ఉంది. యేసుని వెంట నేను వెంబాడించుచున్నాను, నా సిలువను మోయొచ్చు నేను వెంబాడించుచున్నాను, తన హృదయానుసారునిగా ఉండుటకు సిద్ధపడుచున్నాను. యేసుని వెంట నేను వెంబాడించుచున్నాను, ఎంతో అద్భుతమైనది నా ప్రభు నన్ను శిక్షించుట, ఎంతో అద్భుతమైనది నా ప్రభు నన్ను శిక్షించుట. ప్రభు నన్ను సరిచేయుట తన ప్రేమయై ఉన్నది, తన ప్రేమయై ఉన్నది. యేసుని స్వరము వినుచు వెంబాడించుచున్నాను, యేసుని స్వరము వినుచు వెంబాడించుచున్నాను, తన హృదయానుసారునిగా ఉండుటకు సిద్ధపడుచున్నాను. యేసుని వెంట నేను వెంబాడించుచున్నాను,
నన్నుంచి నా ప్రభు సంతోషించును. తన చిత్తములో నన్నుంచి నా ప్రభు సంతోషించును. మంచి మాటలన్నీయు నేర్పి నన్ను సిద్ధపరచుచున్నాడు. నన్ను సిద్ధపరచుచున్నాడు. మహిమను పొందుటకు నేను వెంబడించుచున్నాను. మహిమను పొందుటకు నేను వెంబడించుచున్నాను. తన హృదయాను సారునిగా ఉండుటకు సిద్ధపడుచున్నాను. యేసుని వెంట నేను వెంబడించుచున్నాను. నా సిలువను మోయుచు నేను వెంబడించుచున్నాను. నా సిలువను మోయిచు నేను వెంబడించు. నాకు కలిగిన ఇబ్బందులు, నాకు కలిగిన శ్రమలు, నాకు కలిగినటువంటి బాధలు విసిగిపోకూడదు. ఎందుకంటే అలాగూ నన్ను శిక్షించుట తన ప్రేమతోనే జరుగుతుంది. తన రాజ్యానికి నేను యోగ్యుడినై ఆయన మహిమలో ఉండడానికి ప్రభువు చేత నేను ప్రేమతో శిక్షించబడుతున్నాను. లోకంతో పాటు నరక శిక్షను తప్పించుకోవడానికే. ఇది ఆయన ప్రేమే. కాబట్టి మన జీవితంలో వచ్చినటువంటి శ్రమలు ఆయన ప్రేమతో పంపించినటువంటివి అని అర్థం చేసుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని ప్రేమ ఎరగక దేవుడు నన్ను శ్రమలకు అప్పగించాడు అంటాం మనం. ఇది ఆయన ప్రేమే. కాబట్టి మన జీవితంలో దేవునికి తగినట్లుగా ఆయన మంచితనము, ప్రేమ, పరిశుద్ధత మన జీవితంలో కనపరుచినట్లుగా అభ్యాసం చేసుకుంటూ యోగ్యంగా జీవించాలా, ప్రవర్తించాలా, ప్రభువును చూపించాలా. అటువంటి మంచి మనస్సాక్షితో జీవిస్తూ అలాగే వారమంతా జీవించి ఎక్కడ పడిపోయావో చెడిపోయావో పరీక్షించుకొని పరిశీలన చేసుకొని తన్ను తాను పరీక్షించుకొని ఆ రొట్టెని తిని పాత్రలోనిది త్రాగాలి అని చెప్పబడతా ఉంది. అప్పుడే యోగ్యంగా మనము ప్రభు బలలో పాలు పొందినట్లుగా అప్పుడు ప్రభు దీవెన ఆశీర్వాదాలు మన మీద ఉంటాయి. మన యందు ప్రభువు ఆనందిస్తాడు. అటువంటి ప్రభు మన యందు ఆనందించేటటువంటి జీవితాలు అభ్యాసం చేసుకొని ముందుకు వెళ్ళాలి. కాబట్టి మనలో కూడా మనం పరీక్షించుకొని అన్ని పరిస్థితుల్లో దేవునికి మనం మహిమ తెచ్చినట్లుగా, దేవుని కృప, నా కృప నీకు చాలు, అన్నిటినీ అధిగమించుతావు. నా కృప లేకపోతే నీవేమైపోతావు. ఎన్నున్నా ఆయన కృప ఉంటే చాలు. పౌలు ఇదే నేర్చుకున్నాడు. ప్రభువా, ఈ ముళ్ళు తొలగించమంటే నా కృప నీకు చాలు. జీవితంలో ఆయన కృప మనకు చాలినటువంటిది. పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదని యెషయా 54:10 వ్రాయబడి ఉంటుంది. కాబట్టి ఆ కృప మనకు చాలు. పర్వతాలు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లినా దేవుని కృప ఎప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టదు. పర్వతములు తొలగిపోయినాను, తత్తరిల్లినాను, మేటలు బావుగా సమాధానము విడచిపోదు, నీ నిబంధన తొలగిపోదు. పర్వతములు తొలగిపోయినను,
సైన్యములకధిపతి యెహోవా శేషించిన తన ప్రజలకు తానే. సైన్యములకధిపతి యెహోవా శేషించిన తన ప్రజలకు తానే. భూషణ కిరీటము సొగసైన మకుటము, భూషణ కిరీటము సొగసైన మకుటము, చిగురు మహిమ శుభలాక్షణమగును. పర్వతములు తొలగిపోయినను, తాతరిల్లినను, మేటలు బహుగా సమాధానము విడచిపోదు. నీ నిబంధన తొలగిపోదు. పర్వతములు తొలగిపోయినను, మంటి పురుగు వంటి యాకోబు స్వల్ప జనమగు ఇశ్రాయేలు. మంటి పురుగు వంటి యాకోబు స్వల్ప జనమగు ఇశ్రాయేలు. విమోచకుడు పరిశుద్ధ దేవుడు, విమోచకుడు పరిశుద్ధ దేవుడు, భయము వలదని సహాయము చేయును. పర్వతములు తొలగిపోయినను, తాతరిల్లినను, మేటలు బహుగా సమాధానము విడచిపోదు. నీ నిబంధన తొలగిపోదు. పర్వతములు తొలగిపోయినను.